నయనతార ధనుష్ మధ్య 9 ఏళ్ల నాటి మనస్పర్ధలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. నయనతార ఓపికకు ధనుష్ పరీక్షగా మారాడు. ఓపిక నశించడంతో ఎట్టకేలకి సుదీర్ఘమైన లెటర్తో ధనుష్ పై విమర్శలు గుప్పించింది. దేవుడే సమాధానం చెబుతాడంటూ తన కోపాన్ని లేఖలో చూపించింది. ఇంతకీ నయనతార హర్ట్ అయ్యేలా ధనుష్ ప్రవర్తించాడా? నయనతార ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎందుకు బర్స్ట్ కావాల్సి వచ్చింది? హావ్ ఎ లుక్. నయనతార ధనుష్ పై తీవ్ర విమర్శలు చేసింది. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ని నెట్ఫ్లిక్స్ రూపొందించింది. ఇందులో నయన నటించిన నానం రౌడీదాన్ విజువల్స్ పాటలు ఉపయోగించుకోవడానికి చిత్ర నిర్మాత ధనుష్ అనుమతి ఇవ్వకపోవడంతో నయనతార ఫైర్ అయింది. నయన్ విజయ్ సేతుపతి జంటగా నటించిన నానం రౌడీదాన్ కి విఘ్నేష్ శివన్ దర్శకుడు. తెలుగులో నేను రౌడీనేగా డబ్బై ఇక్కడ కూడా సక్సెస్ అయింది. ఈ సినిమాతోనే నయన విఘ్నేష్ ప్రేమలో పడ్డారు. 7 ఏళ్ల లవ్ స్టోరీ తర్వాత పెళ్లితో ఒకటయ్యారు. నయన్ జీవితంలో నేను రౌడీనే చాలా ఇంపార్టెంట్. దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో పడడం, ప్రియుడికి పేరు రావడం, యాక్టర్ గా నయనా మెప్పించడం అన్నీ ఈ సినిమా ఇచ్చేసింది. డాక్యుమెంటరీలో నానం రౌడీదాన్ కీలకం కావడంతో ఇందులో విజువల్స్ ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ఇందుకు వీలుగా ఎన్ఓసి ఇవ్వాలని కోరినా ధనుష్ నుంచి సమాధానం రాలేదు. డాక్యుమెంటరీ ట్రైలర్ లో 3 సెకండ్స్ పాటు వాడడంతో ధనుష్ 10 కోట్లకు లీగల్ నోటీస్ పంపించాడు. దీంతో షాక్ కి గురైన నయన ధనుష్ పై విమర్శలు గుప్పించింది. నేను రౌడీనే షూటింగ్ టైంలో దర్శకుడు విఘ్నేష్ శివన్, నిర్మాత ధనుష్ మధ్య ఈగో క్లాష్ అయింది. నయన రాసిన బహిరంగ లేఖ చూస్తుంటే 9 ఏళ్ల నాటి ఈగో క్లాష్ ని ధనుష్ మనసులో పెట్టుకుని ఎన్ఓసి ఇవ్వలేదని అర్థం వచ్చేలా రాసుకొచ్చింది. డైరెక్టర్ అయిన బ్రదర్ సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప యాక్టర్ అయిన మీరు చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఎవరి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి ఉందని నయన పేర్కొంది. నా జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు, ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ మీరు మాపై పెంచుకున్న ప్రతీకారం ఇబ్బంది పెడుతోందని పేర్కొంది నయన. నా జీవితంలో ముఖ్యమైన నేను రౌడీనే డాక్యుమెంటరీలో భాగం కాలేకపోయిందని ఉండిపోయింది. ఈ సినిమాలోని ఫోటోస్, వీడియోస్, పాటలు ఉపయోగించుకునేలా ఎన్ఓసి ఇస్తారని 2 ఏళ్లుగా ఎదురు చూశాను. మీరు పర్మిషన్ ఇవ్వకపోవడం నా మనసుని ముక్కలు చేసింది. వ్యక్తిగత ద్వేషం వెళ్లగక్కడం కోసం ఎన్ఓసి ఇవ్వకపోవడం బాధ పెట్టిందని నయన పేర్కొంది. నయనతార డాక్యుమెంటరీ ట్రైలర్ లో 3 సెకండ్ల పాటు నేను రౌడీనే క్లిప్స్ వాడారు. ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ధనుష్ లీగల్ నోటీసులు పంపించడంతో షాక్ కి గురయ్యానని, 3 సెకండ్ల క్లిప్స్ వాడుకున్నందుకు 10 కోట్లు డిమాండ్ చేయడం విచారకరమని పేర్కొంది నయన. ఇప్పుడే మీ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయిందని, అభిమానులకు మీరు ఎలాంటి వారో పూర్తిగా తెలియదని, వారికి చెప్పే మంచిని మీరు పాటించరని ధనుష్ ని దుయ్యబట్టింది. కాపీరైట్ కోణంగా చూస్తే న్యాయస్థానం మిమ్మల్ని సమర్థించినా నైతిక కోణం అనేది ఉంటుందని గుర్తు చేయాలనుకుంటున్నా. దేవుడే దీనికి సమాధానం చెబుతాడని ఘాటుగా స్పందించింది నయన్. నేను రౌడీనే చూసిన తర్వాత సినిమా ఆడదన్న నిర్ణయానికి ధనుష్ వచ్చాడు. డైరెక్టర్ ని కించపరుచుతూ చేసిన వ్యాఖ్యలతో విఘ్నేష్ శివన్, నయనతో పాటు చిత్ర యూనిట్ బాధపడింది. ఈ విషయాన్ని నయన్ ఇండైరెక్ట్ గా తన పోస్ట్ లో రాసుకొచ్చింది. సినిమా రిలీజ్ అయి 10 ఏళ్లు అవుతున్నా ఒక మనిషి ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తాడని నయన పేర్కొంది. నిర్మాతగా మీ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచి ఇప్పటికీ ఆలరిస్తున్న సినిమా గురించి మీరు చెప్పిన భయంకరమైన విషయాలను మర్చిపోలేనని, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు చేసిన వ్యాఖ్యలు మానిపోని గాయాన్ని మిగిల్చాయని రాసుకొచ్చింది నయన. సినిమా ఫ్లాప్ అవుతుందని డిసైడ్ అయిన ధనుష్ డైరెక్టర్ ని కించపరుస్తూ మాట్లాడారు. సినిమా హిట్ తో కంగు తిన్నాడు. ఫ్లాప్ అవుతుందని చెప్పిన సినిమా హిట్ అయ్యేసరికి ధనుష్ ఈగో హర్ట్ అయిందట. ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా రాసుకొచ్చింది నయన్. దీన్ని కవర్ చేయడానికి మరో ఆడియో ఫంక్షన్ లో కట్టుకథలు అల్లి పంచ డైలాగ్స్ చేర్చి మాట్లాడిన సంగతి గుర్తు చేసింది నయన. తనపై తీసిన డాక్యుమెంటరీని చూస్తే మనసు మారొచ్చని, మాటల్లోనే కాకుండా చేతల్లోనూ ప్రేమను చూపించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని నయన పోస్ట్ చేసింది. నయనతారకు మద్దతుగా విఘ్నేష్ ట్వీట్ చేశాడు. జీవించడం జీవించనివ్వండి అంటూ గతంలో ధనుష్ మాట్లాడిన వీడియోని పోస్ట్ చేశాడు. ప్రేమను పంచండి అంటూ భార్యాభర్తలిద్దరూ పెట్టిన హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది.